హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్కీ ఆర్జే 22 అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి మా పాప ఆద్య సెకండ్ బర్త్డే అనమాట. పెద్దవాళ్ళు అంటుంటే ఏమో అనుకున్నాను కానండి, నిజంగానే అండి ఆడపిల్లలు చూస్తుండగానే ఎదిగిపోతారు. అప్పుడే 2 years కంప్లీట్ అయిపోయినాయి. యాక్చువల్లీ నాకు బేబీ బాయ్ అంటే ఇష్టం ఉండే అండి, అసలు బాబే పుడతాడు అని చెప్పేసి పిచ్చ హోప్స్ మీద ఉండే. బట్ పాప పుట్టింది. ఇప్పుడే అర్థమవుతుందండి, బాబు పుట్టుంటే మేము ఇంత ఆనందంగా ఉండేవాళ్ళం కాదు. పాప పుట్టినందుకైనా ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఏమున్నా మేము మా పాప తీరు ఫుల్ హ్యాపీ అండి. అండ్ చాలా అంటే చాలా లక్కీ అండి. అసలు నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కూడా అంత నిమ్మలంగా ఉండేదాన్ని కాదండి. ఎప్పుడు టెన్షన్స్ తోటి ఏడుస్తూ ఏదో రకంగా ఉండేదాన్ని. బట్ మా ఆద్యకి వాళ్ళ డాడ్ జీన్సే వచ్చింది అనుకుంటా అండి. కూల్ అండ్ కామ్, సతాయిస్తుంది బట్ ఎక్కడ ఎలా ఉండాలో అనేది కూడా తనకి తెలుసు. అంత సతాయించదు, అంత అల్లరి ఉండదు. అందరూ అంటారండి మీ పాప చాలా డీసెంట్, ఉంటే ఆద్యలాగా ఉండాలి అని చెప్పేసి. ఆ మాట విన్నప్పటిల్లా మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అయిపోతామండి. మేము నేర్పించింది ఏమీ లేదు, తనంతలో తనే నేర్చుకుంటూ తనంతలో తనే గుడ్ మేనర్స్గా, అంటే మేము అంత ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అయితే ఏం కాదండి. బట్ తనకు అలా జీన్స్ ఎలా వచ్చిందో అర్థం కాదు. నాకు తెలిసి వాళ్ళ డాడీదే అండి. చాలా సైలెంట్ ఉంటుంది, ఆడుతుంది, అల్లరి చేస్తుంది, బట్ అంత సతాయించదనమాట. అందులో నేనైతే చాలా లక్కీ అండి. పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే తన వల్ల అయితే నేను ఇరిటేట్ అవ్వలేదండి. ఎవరైనా తప్పుగా తీసుకోకండి, అందరి పిల్లలు అలా ఉండాలని ఏం లేదు. మా పాప అలా ఉందని చెప్పేసి మీకు చెప్తున్నాను అంతే. ఇంకా బర్త్డే మాకు ఎవరి బర్త్డే అయినా ఏదైనా పేరుకి సిటీలోనే ఉంటాము, బట్ మేము అన్నీ సెలబ్రేట్ అన్నీ విలేజ్లోనే చేసుకుంటామండి. అందరితో ఫ్యామిలీ మొత్తం అక్కడే ఉన్నారు. వాళ్ళు ఇక్కడికి రావాలి, సిటీకి రావాలంటే ఇబ్బంది. సో మేమే అక్కడికి వెళ్ళి ప్రతిదీ సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. ఇంకా మా ఆద్య బర్త్డే ముందు రోజే మేము విలేజ్కి వెళ్ళిపోయామండి. ఇంకా విలేజ్లో వర్క్స్ అని కంప్లీట్ చేసుకొని ఎర్లీ మార్నింగే యాదగిరిగుట్టకైతే వచ్చాము. ఇది ఒక ఆనవాయితీ అనుకోండి. ఇంకా మాకు దగ్గర అవుతుందని చెప్పేసి ఇంకా ఏదున్నా గుట్టకి వెళ్తాము, లాంగ్ జర్నీస్ అనుకోకుండా. ఇంకా యాదగిరిగుట్టలో బ్రహ్మోత్సవాలు అంట కదండి, ఇంకా ఆ సెలబ్రేషన్స్ అన్నీ అవుతున్నాయి అన్నమాట. మాకు 5 minutesలోనే దర్శనం అయిపోయింది. అక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసి అండ్ పులిహోర మా పాపకి తినిపించి అండ్ బ్యాక్ టు విలేజ్కి వచ్చాక మా అద్దెగాడి కోసం అయితే కేక్ ఆర్డర్ చేసామండి, ఫోటో ఫ్రేమ్ది. తన డ్రెస్ వచ్చేసి వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అలాంటి టైప్లో ఉంటుంది. కేక్ కూడా అలాంటి టైప్లోనే చేపించామన్నమాట. అండ్ ఇంకా ఈవినింగ్ 5కి అట్లా డెకరేషన్ స్టార్ట్ చేసాము. యాక్చువల్లీ ఆ ఫ్రేమ్ వచ్చేసి ఫస్ట్ బర్త్డేదండి. ఇంకా మిగతా బెలూన్స్ కొనుక్కొచ్చాము. మిగతా ఫ్రేమ్ అండ్ గ్లాస్ లాంటివి ఉన్నాయి కదండి, అవన్నీ వినాయక చవితి అనమాట. ఇంకా మా గల్లీలో ఏంటంటే ఏదన్నా ఉంటే వినాయక చవితికి సంబంధించిన ఐటమ్స్ తోటే సెలబ్రేట్ చేసుకుంటాము. అందరం కలిసిమెలిసి ఉంటాం అన్నమాట గల్లీ వాళ్ళందరం. సో ఇంకా అవే తీసుకొచ్చి ఇంకా నేను మా హబ్బీ అయితే డెకరేషన్ స్టార్ట్ చేసాము. ఇంకా తను కేక్ కటింగ్ చాలా లేట్ అయిందండి ఈసారి, 9:30 ఏమో అయిపోయింది. ఇంకా తను తిని స్నానం చేయించాము తినిపించాక. సో స్లీపీ మూడీకి వచ్చేసింది అనమాట. సో అందుకే కొంచెం డల్గా ఉంది. ఇంకా గల్లీ వాళ్ళని అందరినీ పిలిపించి కేక్ అయితే కట్ చేయించాము. అండ్ మేము చేసిన డెకరేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫస్ట్ బర్త్డే గ్రాండ్గానే చేసామండి. ఇంకా సెకండ్ బర్త్డే అంత చేసే అంత లేదు. సో చిన్నగానే చేసి గల్లీ వాళ్ళందరిని పిలిచి కేక్ కట్ చేయించామండి. అండ్ కేక్ కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి. నేనే చేయమని చెప్పి మరి చేయించుకున్నాను. ఇంకా అందరూ రాకముందే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నామండి. పడుకుంటుందేమో అని చెప్పేసి అనుకున్నాము, బట్ సెలబ్రేషన్ అయ్యేంత వరకు కూడా అలానే ఉందన్నమాట. బట్ కొంచెం డల్ అయిపోయింది. డెకరేషన్ చేయడమే చాలా లేట్ అయిపోయిందండి, ఎందుకంటే హెల్ప్ చేయడానికి ఎవరు లేరు. నేను మా హబ్బీ మాత్రమే చేసాము. కొద్దిసేపు అయ్యాక మా హబ్బీ కూడా లైట్ సెట్టింగ్ కోసం ఆ సెట్టింగ్ చేసుకుంటూ ఉన్నారనమాట. ఇంకా నేను ఒక్కదానే ఆ బెలూన్స్ అన్నీ వదుకుంటూ ఆ డెకరేషన్ అన్నీ చేసరికి ఇంకా నేను కేక్ కటింగ్ టైం వరకు నేను డల్ అయిపోయానండి. రెడీ అవ్వడానికి కూడా టైం లేదు, అప్పటికే లేట్ అయిపోయింది అని చెప్పేసి అంటూ ఉంటే ఇంకా ఏదో ఒకట్లే అని చెప్పేసి నేను కూడా సింపుల్గా రెడీ అయ్యి వచ్చేసాను. యాక్చువల్లీ నేను ఇంకోలాగా అనుకున్నాను బర్త్డే, బట్ మా అత్తయ్య వాళ్ళు వద్దు అని చెప్పేసి అన్నారు. సో ఇంకా వాళ్ళ మాట ఎందుకు కాదనాలి అని చెప్పేసి అయితే సింపుల్గానే సెలబ్రేట్ చేశానండి. ఇంకా కేక్ కట్ చేశాక కేక్ అండ్ కోల్డ్ డ్రింక్స్ అందరికీ సర్వ్ చేసామండి. లాస్ట్ వరకు వీడియో తీసుకోలేకపోయాను, అప్పటికి చాలా లేట్ అయిపోయిందండి. సారీ ఫర్ దట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మా పాపకి ఎప్పుడు బెస్ట్ ఇవ్వడానికే ట్రై చేస్తానండి, ఎప్పుడైనా సరే ఫ్యూచర్లో అయినా సరే. నాకేంటంటే నేను కోల్పోయిన ఆనందం నా పాపకి
ఇవ్వాలి అని చెప్పేసి, అది ఎంత కష్టమైనా సరే ప్రతి పేరెంట్స్ ఇలానే ఆలోచిస్తారేమో, నేను కూడా అంతే. నేను కోల్పోయిన ఆనందం నా పాపకి ఇవ్వాలి, నేను పడ్డ కష్టాలు నా పాప పడొద్దు అని చెప్పేసి నేను ఇప్పుడు కష్టపడి తనకి రేపటి నాడు బ్రైట్ ఫ్యూచర్ ఇవ్వాలనుకుంటున్నాను. ఆస్తులు ఇవ్వకున్నా సరే ఒక మంచి క్యారెక్టర్, ఒక మంచి చదువునిస్తే చాలండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.